రంపచోడవరంలో ప్రభుత్వ హైస్కూల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నేడు జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రంపచోడవరం చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, సరస్వతీదేవి, అల్లూరు సీతారామరాజు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తల్లికి వందనం నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి నారా లోకేష్ వివరించారు. గోదావరి రివర్ ఫ్రంట్ పనుల పురోగతిని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ చేపడుతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. అలాగే ఆగస్టు 15 నాటికల్లా పివి నరసింహారావు పార్కును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మదర్శాలి తదితర అధికారులు పాల్గొన్నారు. తన నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిని కలిశారు. మధురపూడి విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, షిరిడి, వారణాసి, కోల్కతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఎయిర్ కార్గో హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు విమాన ఛార్జీలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాజమండ్రి నుంచి తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కు ఎక్కువ దూరం ఉండే బెంగళూరు, చెన్నై నగరాల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో విమానాల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి లేఅవుట్ ప్రకారం ఇక్కడ దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున భూసేకరణ ఇబ్బందులు లేకుండా సాంకేతిక వర్క్షాపులు నిర్మించవచ్చని వివరించారు. ఫ్లయింగ్ ట్రైనింగ్ కేంద్రంతో పాటు విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్పోర్ట్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎయిర్పోర్టుకు సంబంధించిన దాదాపు 1400 ఎకరాల పరివాహక ప్రాంతం నుండి వచ్చే నీరంతా కేవలం 4 మోరీల ద్వారానే బయటకు వస్తోందని వివరించారు. ఈ అసంపూర్ణ డ్రైనేజీ వ్యవస్థ వల్ల నీరు వెనక్కి తన్ని సుమారు 500 ఎకరాల పంట పొలాలు నీట మునుగుతున్నాయన్నారు. అంతేకాకుండా 2 మండలాలను కలిపే ప్రధాన రహదారి సైతం తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి 10.60 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేందుకు అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం ఎంపికైంది. మొదటి దశగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 7 మండలాల్లోని 89 రీసర్వే గ్రామాలు 1,37,763 ల్యాండ్ పార్సిల్స్ మ్యాప్లు ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్గా ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, లీడ్ బ్యాంక్, వ్యవసాయ, పరిశ్రమలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తొలి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలోని ఎంపిక చేసిన 7 మండలాల్లో ఈ ప్రాజెక్ట్ పైలట్గా అమలు కానుండగా తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం ఈ పైలట్ అమలుకు ఎంపికైంది. వెబ్లాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం, డేటా వ్యత్యాసాలు, రికార్డుల మార్పుల విషయంలో ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారంగా బ్లాక్ చైన్ ఆధారిత వ్యవస్థను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇందులో ప్రతి భూ పార్సల్కు ప్రత్యేకమైన బ్లాక్ చైన్ గుర్తింపు కల్పిస్తారు. భూమికి సంబంధించిన ప్రతి లావాదేవీ ట్యాంపర్ ప్రూఫ్ విధానంలో శాశ్వతంగా రికార్డు అవుతుంది. భూ రికార్డుల్లో మార్పులు చేయడం పూర్తిగా నియంత్రిత ఆన్లైన్ ప్రక్రియగా మారనుంది. ఏ అధికారి ఎప్పుడు ఏ మార్పు చేశారనే వివరాలు కూడా శాశ్వతంగా నమోదవుతాయి. రికార్డుల్లో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే లావాదేవీని వెంటనే నిలిపివేసే ఏర్పాటును వ్యవస్థలో పొందుపరిచాయి. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టులో తొలి దశలో ఆటోమ్యూటేషన్, సబ్ డివిజన్, ఎక్స్టెండ్ కరెక్షన్ తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి వెంకటేశ్వరరావు, రిజిస్ట్రేషన్, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.